కమ్మటి కాఫీ తోటల సుగంధ పరిమళాలు మోసుకొచ్చే చల్లటి గాలి శరీరాన్ని తాకి పులకింతలు కలిగిస్తుంటే, ఎవరో చిత్రకారుడు తన ప్రతిభనంతా రంగరించి కుంచెతో తీర్చిదిద్దినట్టుగా కనబడే పచ్చటి ప్రకృతిలో పయనించడం మాటలతో వర్ణించలేని అపురూపమైన అనుభూతి. అలాంటి అనుభూతిని మనకందిస్తుంది హోరనాడు అన్నపూర్ణమ్మ ఆలయానికి చేసే ప్రయాణం. హోరనాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. రమణీయమైన ప్రకృతి సౌందర్యం, దట్టమైన అడవులు, లోయల మధ్య ఘాట్ రోడ్ల మీద పయనిస్తూ వెళ్లి పశ్చిమ కనుమల్లో ఉన్న హోరనాడు చేరుకుంటే అక్కడ మనకు దర్శనమిస్తుంది బంగారు అన్నపూర్ణమ్మ, హోరనాడు అన్నపూర్ణేశ్వరి దేవి. కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగళూరు జిల్లాలో చిక్మంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో భద్ర నది ఒడ్డున ఉంది హోరనాడు. ఈ ఆలయంలో అమ్మవారిని మొదట అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తోంది. ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహాన్ని 1973లో శ్రీ ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినట్టు చెప్తారు. సాధారణంగా కాశీ లాంటి క్షేత్రాల్లో గాని మరే ఇతర క్షేత్రాల్లో గాని అన్నపూర్ణేశ్వరి దేవి ఠీవిగా కూర్చుని చేతులలో అన్నపాత్ర గరిట పట్టుకుని దర్శనమిస్తుంది. కానీ ఈ హోరనాడు ఆలయంలో మాత్రం అన్నపూర్ణేశ్వరి దేవి 5 అడుగుల విగ్రహం నిలబడిన భంగిమలో 4 చేతులతో, చేతులలో అన్నపాత్రతో పాటు శంఖు చక్రాలను కూడా ధరించి విలక్షణంగా దర్శనమిస్తుంది బంగారు అన్నపూర్ణమ్మ. మంగళ శుక్రవారాల్లోనూ నవరాత్రుల సమయాల్లోనూ అమ్మవారికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక కార్తీక మాసంలోనూ, అదేవిధంగా నవమి రోజున, హనుమ జయంతి రోజున, పంచమి, శ్రవణం మొదలైన రోజుల్లో అమ్మవారికి అత్యంత వైభవంగా దీపోత్సవాలను నిర్వహిస్తారు. ఇక ప్రతినిత్యం అమ్మవారికి త్రికాల పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మే నెలలో అమ్మవారికి కన్నుల పండువగా రథోత్సవం నిర్వహిస్తారు. 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అక్షయ తృతీయ అన్నపూర్ణేశ్వరి దేవి పుట్టినరోజుగా నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ ఈ ఆలయంలో అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. ఇక అమ్మవారి దర్శనానికి కూడా ప్రత్యేక పద్ధతిలో వెళ్లవలసి ఉంటుంది. పురుషులంతా చొక్కాలను తీసేసి శాస్త్రోక్తంగా ఉత్తరీయాన్ని కప్పుకుని వెళ్ళాలి. అదేవిధంగా స్త్రీలు సంప్రదాయ దుస్తుల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు, తిరిగి 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. అన్నాన్ని పెట్టే తల్లి అన్నపూర్ణమ్మ. అందుకే ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా ఉదయం పూట ఫలహారాలు, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణమ్మ సన్నిధిలో నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. అన్నపూర్ణాదేవి